ఒక విషయం మీద రెస్పాండ్ అవ్వండి ఉమ్మగారు, ఒక విషయం మీద రెస్పాండ్ అవ్వండి. ఏదో ఒక రాయేసేయడమైనా వైఎస్ఆర్సీపీ మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ముద్రగడని వైఎస్ఆర్సీపీ డైరెక్షన్ నడిపిస్తోందని. రెండోది తుని ఇష్యూ మీద ఇప్పటివరకు మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంటి? ఇది వైసీపీ గారు ఒక విషయం అండి, ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ రోజు ముద్రగడ్డ గారికి అనుమతులు ఇచ్చాం. దాని మీద విధ్వంసం జరిగింది. విధ్వంసం జరగగానే ఆ విధ్వంసం ఎవరు చేశారు, దానికి 15 రోజుల ముందు నుంచి ఏ నాయకులు వెళ్ళి అక్కడ మకాం వేశారు, ఆ కాల్ లిస్టు అన్నీ కూడా ట్రేస్ అయినాయి. దానికి ముందు వెళ్ళినటువంటి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళినటువంటి నాయకులు కూడా తెలిసింది. దాని అన్నింటి మీద ఒక ప్రాథమికమైనటువంటి సమాచారంతో ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ముద్దాలుగా చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే మా కాపు నాయకులకి ఒక విషయం, మా కాపు నాయకులకి ఒకటే మాట్లాడుతున్నాం. ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి విధంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన మాట కోసం 2004లో కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాపులను బీసీలో చేరుస్తామని. ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఎక్కడా చేర్చలా. ఇవాళ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాపుల్ని బీసీలో చేర్చడం కోసం మంజునాథ కమిషన్ వేయటం గాని, పల్స్ సర్వే పూర్తి చేయడం గాని, కాపు కార్పొరేషన్ ద్వారా 2200 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం గాని, ఇన్ని చేస్తే ఎందుకు వీళ్ళందరూ భరించలేకపోతా ఉన్నారు? ఎందుకు వీళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు? కాపుల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద ఉసుగొలుపుతా ఉన్నారు. కాపుల్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాడుకుంటా ఉంది? ఎన్ని కూడా కాపులు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులకి కాపు సామాజిక వర్గం మీద చిత్తశుద్ధి ఉంటే రండి, ముఖ్యమంత్రి గారిని కలుద్దాం. బొత్స సత్యనారాయణ గారితో సహా పెద్ద నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ కాపు నాయకులు అందరూ కూడా రమ్మనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్య ముద్రగడ్డ గారి సమస్యని ఏ విధంగా పరిష్కరిద్దాం, ముద్రగడ్డ గారి సమస్యని ఏ విధంగా చర్చిద్దామని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడదాం. ఇవన్నీ చేయకుండా కాపుల్ని రాజకీయంగా వాడుకుందాం, కాపుల్ని రెచ్చగొడదాం, కాపుల్ని ఇచ్చేద్దాం అని చెప్పి ఆలోచించడం దుర్మార్గం.